ఫ్రెండ్స్, ప్రోమోలు 3 వచ్చినాయి కదా. ప్రోమోల్లో ఫస్ట్ ప్రోమో వచ్చి మన అంబటి అర్జున్, అమర్దీప్ ఇద్దరు వచ్చి కొంచెం ఫన్ చేసి రాముని తీసుకెళ్తున్నారు. సెకండ్ ప్రోమో వచ్చి కొంచెం ఫన్గా నడిచింది. ఆ ఫన్లో కొంచెం సీరియస్ అయింది మ్యాటరు. దాని గురించి రీతు మీద మాధురి గారు అంతకెందుకు కోపడుతున్నారు అనేది మనం మాట్లాడుకుందాం. సెకండ్ ప్రోమోలో గేమ్ చూపించారు కదా, దానికంటే ముందు థర్డ్ ప్రోమో నడిచింది. ఆట తర్వాత ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు ఆ ప్రోమోలో ఆ గేము అసలు ఫిజికల్ అయ్యే గేమ్, అసలు ఫిజికల్, పైగా బలం కంటే కూడా అక్కడ ఎట్ ఏ టైం స్పీడ్గా ఉండాలి, టక్కన వెళ్ళిపోద్ది అనుకుంటట్టు ఉండాలి, క్యాప్ పట్టుకుంటట్టు. ఈ ఆట ఏ సీజన్లో పెట్టినా మంచి హిట్ అయ్యే గేమ్ ఇది. దాని గురించి కూడా మాట్లాడుకుంది. ఇక్కడ చాలా మిస్టేక్ ఎంత మిస్టేక్ చేసిందండి సంజన, చాలా మిస్టేక్ చేసింది. ఇమ్మాన్యుయల్ మీదన్న గుడ్డి ప్రేమతోటి తన కెప్టెన్ చేయాలని ఏం ఆలోచిస్తుందో, ఏం రాంగ్ స్టెప్లు వేస్తుందో, తను ఏదన్నా పగ పెట్టుకుందంటే ఆ మనిషిని ఎంతవరకన్నా డిగ్రేడ్ చేస్తుంది. అది ఎట్లా అనేది ఈ వీడియోలో చూద్దాం మనం. ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చిన్న లైక్ అయితే కొట్టండి, చిన్నడం కదా సపోర్ట్ చేయండి. నెక్స్ట్ ఫస్ట్ ప్రోమో చూద్దాం మనం. అర్జున్, అమర్దీప్ ఇద్దరు ఎస్ఐలుగా వచ్చారు. వాళ్ళు ఫన్ చేశారు, ఎందుకంటే దొంగల టాస్క్ కాబట్టి వాళ్ళు దొంగలు పడటానికి వచ్చినట్టుగా కొంచెం ఫన్ చేశారు. లాస్ట్లో వెళ్తూ వచ్చేటప్పుడు ఏం చెప్పారు, మేము ఏమన్నా తీసుకెళ్తాము, లేకపోతే ఏమన్నా ఉంచుతాము అన్నట్టు కొంచెం చెప్పారు. వెళ్ళేటప్పుడు రాముని తీసుకెళ్తామంటే అందరూ అసలు స్టన్ అయిపోయారు. నిజంగా అంటే టాస్క్లో భాగంగా తీసుకెళ్తాడు అనుకున్నారు ముందు, అందుకని గౌరవ్ కూడా రాముని ముందుకు నట్టాడు వెళ్ళని. లాస్ట్కి గేట్ వరకు లాక్కెళ్ళిపోతుంటే రాము ఏమో ఎందుకు సార్ నేను రాను సార్, ఎందుకు సార్ అంటాడు. వీళ్ళందరూ ఏమో సార్ అని ఎవడబడతారు. చాలాసేపు లైవ్లో ఎంట పడతారు, లాక్కపోతున్నాడు అర్జున్ రాము చేయబట్టుకొని. వీళ్ళందరూ వెనకబడి అంటారు. గేట్ ఓపెన్ అయిపోయింది. అసలు భలే సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ వాళ్ళందరూ కూడా నిజంగా వెళ్ళిపోతున్నాడేమో రామ్ అన్న ఫీలింగ్ వచ్చేసింది. అందరు ఫేస్లు మాడిపోయి అరుస్తున్నారు సార్ అని. తర్వాత కొద్దిసేపటికి బిగ్ బాస్ అర్జున్, అమర్దీప్ ఇద్దరు వెళ్ళే టైం బయటికి వెళ్ళే టైం దగ్గర పడింది. వచ్చినందుకు థ్యాంక్స్ చెప్పారు. లాస్ట్లో పాట వేసి ఫన్ చేసి వెళ్ళమంటే పాట వేసారు, డ్యాన్స్ వేశారు. రాముని వదిలేసి వెళ్ళిపోయారు. అంతవరకు బాగుంది. అక్కడ కొంచెం హింట్లు కూడా కొంతమందికి అందినాయి. తనుజాకి అందింది, ఎమ్మాయిలకు అందింది. అందిన ఉపయోగం ఏముంది? ఇప్పుడు మనిషి నామినేషన్లోకి వస్తే ఎదురు పాయింట్ ఏం చెప్తారు, నీ దగ్గర ఈ మైనస్ ఉంది అంటే ఆ మనిషి సరి చేసుకొని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నామినేషన్కి రాలేదనుకో, ఆ మనిషి దగ్గర మైనస్లు చెప్పడానికి ఎవరు ఉండరు. తన మైనస్ తనకు తెలియదు, తను అదే కరెక్ట్ అయిన వీరు ఉంటాడు కాబట్టి కొంచెం అతను మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. దానికి అది ఇమ్మాన్యుల్కి వర్తిస్తుంది. సెకండ్ ప్రోమో వచ్చేటప్పటికి గేమ్ పెట్టారు. ఆ గేమ్లో అసలు ఆ గేమే ఫిజికల్ ఉండాలి, ఎట్ ఎ టైము చాలా షార్ప్ ఉండాలి. అక్కడ చుట్టూ రౌండ్ గీసి మధ్యలో క్యాప్ పెట్టారు. ఆ క్యాప్ ఎవరు తీసుకుంటారు? కంటెండర్స్ అయినా కళ్యాణ్, తనుజ, రీతు, ఇమ్మాన్యుల్, నిఖిల్, సాయి వీళ్ళు తీసుకుంటారు. వీళ్ళు ఎవరు తీసుకుంటారు క్యాప్ని? వాళ్ళు బయట ఉన్న వాళ్ళకి ఇష్టం వాళ్ళకి ఇస్తే వాళ్ళు తీసేయాలన్నమాట. ఈ కంటెండర్స్లో ఫస్ట్ ఎవరో దొరికింది, నిఖిల్ దొరికింది. నిఖిల్ తీసుకెళ్ళి గౌరవ్కి ఇచ్చాడు. గౌరవ్ ఏం చేస్తున్నాడు? పర్ఫెక్ట్గా గెస్ చేసి ఆడాడు. కళ్యాణ్ తీసేసాడు, బలవంతుని తీసేసాడు. తీసేసిన పర్లా, కళ్యాణ్ ఆల్రెడీ కెప్టెన్ అయ్యాడు కాబట్టి హ్యాపీగా వెళ్ళిపోయాడు పక్కకి. ఓకే, సెకండ్ టైం అవ్వకూడదని కాదు, కానీ అక్కడ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అయ్యాడు కాబట్టి తీసేశారు. పైగా బలవంతులు ఉండకూడదని తీసేశారు. సెకండ్ ఎవరు ఇమ్మాన్యుల్ తీశాడు. తీసి సంజనాకి ఇచ్చాడు. అది మనం ఊహించింది. సంజనాకి ఇచ్చినప్పుడు సంజన ఏం ఆలోచన చేయాలి? దివ్య మీద ఎంత అక్కసు, ఎంత కోపాలు ఉంటే అంతకుముందు లైవ్లో పెద్ద గొడవ జరిగింది. సంజన సుమన్ శెట్టి తరఫునే వాదించింది. అది కంటెంట్ అవ్వగానే ఏదన్నా కంటెంట్ క్రియేట్ చేసినా సుమన్ శెట్టి కెప్టెన్ రూమ్లో బాత్రూమ్ బాగాలేదు, క్లీన్ చేయలేదు, దివ్య క్లీన్ చేయలేదని అడగడంలో సంజన కరెక్టే. కానీ సుమన్ శెట్టి దానికి రివర్స్ అయ్యి ఆ తొక్కలో ఒక కెప్టెన్ అన్నదని అది పట్టుకుంటాడు. కానీ తన పక్కనే కదా వాదించింది సంజన, అది ఆలోచించాల. ఇక్కడ దివ్య పని చేయలేదని పాయింట్ సంజనకి. దివ్య కోప్పడి మేము తర్వాత చేసుకుంటాను పో అన్నట్టు మాట్లాడింది. అది బాగా పెట్టుకుంది. దివ్యని తీసేసింది గేమ్లో నుంచి. ఏమన్నా ఆలోచన ఉందా? గేమ్ స్ట్రాటజీ ఏమైనా ఉందా? వాళ్ళు చూడు, నిఖిల్ కానీ వాళ్ళు ఎంత గేమ్ స్ట్రాటజీ చేస్తారో, ఎంత ప్లానింగ్ వేసుకుంటారో. ఒక గేమ్ ఉందంటే వాళ్ళు యూనిటీగానే ఉన్నారు. బయటకు వచ్చి వీళ్ళతో మాట్లాడుతున్నారే కానీ గేమ్ వచ్చేటప్పుడు వాళ్ళు యూనిటీగా ఉన్నారు, యూనిటీగా ఆలోచన చేస్తారు, యూనిటీ ప్లాన్ చేసుకుంటున్నారు, అంత యూనిటీగా చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళకి యూనిటీ లేదు. సంజన ఏదన్నా కక్ష పెట్టుకుంటే ఆ పర్సన్నే చూస్తుంది, కానీ
ఆ పర్సన్ తీసేస్తే ఏమవుద్ది? ఇది గేము. ఈ గేమ్లో ఆ పర్సన్ తీస్తే వెనకాల పర్సన్ ఎలా ఉంటాడు? ఒకవేళ ఇమ్మాన్యుయల్ని కెప్టెన్ చేయాలంటే, ఇమ్మాన్యుల్ కెప్టెన్ అవ్వాలంటే ఎవరు ఉండకూడదు అక్కడ, ఎవరు ఆపోజిట్ ఉండదు, అది ఆలోచించాలి కదా మొత్తం ఓవరాల్గా. ఆలోచన లేకుండా ఏది పడితే అది, ఎవరిని తీసేయాలంటే అది తీసేయడమేనా? కక్ష ఉంటే వాళ్ళు తీసేయడమేనా? కొంచెమైనా ఆలోచన ఉండద్దా? సరే, ఇమ్మాన్యుయల్ సాక్రిఫైస్ చేశాడు కాబట్టి కెప్టెన్సీ చేయాలనుకోవడంలో తప్పులేదు, కానీ గెస్ చేయాలి కదా. గెస్సింగ్ చిన్న కనిపిస్తుంది అక్కడ క్లియర్గా. ముందు గౌరవ్ నిఖిల్ ఎట్లా చేశారు, దాన్ని బట్టి చేయాలి కదా. దివ్యాన్ని తీసేస్తే ఎలా కెప్టెన్ అవుతాడు ఇమ్మాన్యుయల్? బలవంతుడు నిఖిల్ ఉన్నాడు అక్కడ, మరి నిఖిల్ ఉంటే ఎలా అవుతాడు? కొంచెమని ఆలోచించవద్దు. నిఖిల్ కదా తీయాల్సింది. సంజన, ఇది చాలా తప్పు, ఇది సంజన చేసిన పని. అయినా అంతవరకు అయిపోయింది. అప్పుడు దివ్య అరిసింది, కొంచెం కూడా ఆలోచన లేకుండా చేస్తున్నావు, గేమ్ స్ట్రాటజీ తెలియదా, బుర్ర ఉందా లేదా, కామన్ సెన్స్ ఉండాలి. గేమ్ అంటే నన్ను తీసేస్తావు సరే, ఇమ్మాన్యుల్ని కెప్టెన్ చేయాలని నీకుంటే నిఖిల్ని తీసేస్తే కదా కెప్టెన్ అయ్యేది. ఆలోచన లేకుండా చేస్తున్నాను. దివ్య పాయింట్ తోటి ఖచ్చితంగా బాగా మాట్లాడేది సంజనతోటి. అప్పుడు సంజనకు అర్థమైందో లేదో తెలియదు, కానీ అప్పుడు తనుజ కూడా వెళ్ళి ఇమ్మాన్యుల్ అంటుంది, ఎవరిని తీసేయాలి తెలియదు, నువ్వు కెప్టెన్ అవ్వాలంటే వాళ్ళంగా తీయాల్సిందని తనుజ కూడా ఇమ్మాన్యుల్ అడుగుతుంది. సో తీసేసింది. నెక్స్ట్ మళ్ళీ కూడా థర్డ్ టైం కూడా ఇమ్మాన్యుల్కే దొరికింది క్యాప్. దొరికితే ఇమ్మాన్యుల్ ఏం చేశాడు? మాధురికి ఇచ్చాడు. మాధురి ఏం చేసింది? నిఖిల్ని తీసేసింది. ఇది కరెక్ట్. ఎందుకంటే మాధురి వైల్డ్ కార్డ్స్తో వచ్చినా కానీ ఇక్కడ కరెక్ట్గా ఆలోచించింది, న్యాయంగా నిజాయితీగా నిఖిల్ని తీసేది. ఎందుకంటే మొన్న వచ్చాడు, వీళ్ళు ఆల్రెడీ 7 వారాల నుంచి కష్టపడుతున్నారు, కంటెండర్స్ అవుతున్నారు, కావట్లేదు, కెప్టెన్ కావట్లేదు. ఆల్రెడీ కెప్టెన్ అయ్యి సాక్రిఫైస్ చేశాడు ఇమ్మాన్యుయల్. మాధురి గారు కరెక్ట్గా గెస్ చేసింది, తనకంటే బలవంతుడు ప్లస్ ఉండకూడదు అన్నాడు, నిఖిల్ని తీసేసింది. ఇది కరెక్ట్గా ఉంది. నెక్స్ట్ మళ్ళీ కూడా క్యాప్ ఇమ్మాన్యుల్కే దొరికింది. మళ్ళీ దొరికితే ఇమ్మాన్యుల్ మళ్ళీ సంజనాకి ఇచ్చాడు. సంజనాకి ఇస్తే మాధురి అరిసింది, తప్పు చేస్తున్నావు, నువ్వు బ్లెండర్ తప్పు చేస్తున్నావు, మళ్ళీ ఆమె రాంగ్ స్టెప్ వేస్తుంది అని ఏదో అన్నట్టుంది. మళ్ళీ తీసుకెళ్ళి మాధురిని ఎత్తిన పెడితే మాధురి రీతుని తీసేసింది. రీతుని తీసేసి ఏం చెప్తుంది? ఒకళ్ళ మీద ఆధారపడి గేమ్ ఆడేది కానీ తనకంటే ఓన్గా గేమ్ ఆడదు. అది ఎందుకు జరిగిందంటే, ఈ పాయింట్ ఎందుకు అన్నదంట, ఆ పాయింట్ తీసేయగానే ఎక్కడ చేశాను, ఎవరి మీద ఆధారపడ్డానని రీతుడు అడుగుతుంది. కానీ ఏమన్నా జ్ఞానం ఉందా? ఇప్పుడు థర్డ్ ప్రోమో అంతా అదే. థర్డ్ ప్రోమోలో జరిగిన తర్వాతే ఈ సెకండ్ ప్రోమో గేమ్. థర్డ్ ప్రోమోలో ఏం జరిగింది? అక్కడ దొంగతనం చేసింది తనూజ, సుమన్, దివ్య డబ్బులు దొంగతనం చేసింది. మెయిన్ తనూజ అక్కడ డబ్బులు దొంగతనం చేసిందని, డబ్బులు లేవు సరిగా, అందరికి పంచింది. ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఏంటి, ఆడింది ఎవరు? కళ్యాణ్, ఇమ్మాన్యుయల్. వీళ్ళిద్దరు ఆడారు, వాళ్ళు దొంగతనం చేశారు. వీళ్ళు కదా ఎక్కువ డబ్బులు రావాల్సింది. రీతుకు తక్కువ వస్తే రీతు ఏం చేసింది? డెమాన్ అందరిని అడుగుతున్న డబ్బులు ఇవ్వాల. గౌరవ్ వెళ్ళి ఏం చేశాడు? డెమాన్ పట్టుకొని, నీకు మళ్ళీ బెస్ట్ ఫ్రెండ్ కదా, రీతుకి ఇచ్చేసి, రీతు కంటెంట్ అవుద్ది, రీతుకి ఇచ్చేసి అంటే, ఏం లేదు నా గేమ్ కోసం నేను ఎవరిని ఇది చేయను, నా గేమ్ పాడు చేసుకొని నేను అంటే, నీకు ఇష్టం కదా ఆమె అంటే. గౌరవ్ అంటే డెమాన్ ఏమన్నాడు? ఏం లేదు, అందరిలో ఆమె ఆమె అంటే ఇష్టం అంతవరకే, కానీ లవ్లు గివ్లు ఏమి లేవు అని అన్ని కథలు చెప్పాడు గౌరవ్ ముందు. అంతకుముందు ఇద్దరు గొడవ జరిగింది. మళ్ళీ డెమాన్ డబ్బులని తీసుకెళ్ళి రీతుకి ఇచ్చేసాడు. అప్పుడు కూడా వీళ్ళందరూ మాధురిని అంటూనే ఉండారు, నువ్వు రీతుని నమ్మొద్దు, రీతు తీసుకెళ్ళి డెమాన్ కనిస్తే డెమాన్ రీతుకి ఇస్తాడు, ఎక్కువ ఇద్దని చెప్తూనే ఉంటే కూడా మాధురి వినకుండా సమానంగా పంచాలని రీతుకి ఇచ్చేసింది. అది మాధురి చేసిన తప్పు. దాని కనెక్టింగ్గా ఇది గేమ్లో రీతుని తీసేసి ఇతరుల మీద ఆధారపడుతుంటే అదే డెమాన్ మీద ఆధారపడిందని, డెమాన్ మీద ఆధారపడి డెమాన్ డబ్బులన్నీ తీసుకొని కంటెంటర్ అయిందని మాధురి గారి ఉద్దేశం. అక్కడ దానికి ఎవరి మీద ఆధారపడి అక్కడ క్లియర్ కట్గా లైవ్లో కనిపిస్తూనే ఉంది ఎవరి మీద ఆధారపడింది, ఎవరు సాక్రిఫైస్ చేశారు, ఎవరెవరు డెమాన్కి బుర్ర తినేసింది. ఎందుకంటే వెళ్ళిపోతానని ఒకటే సోకండాలి రీతు, వెళ్ళిపోతాను నేను, హెల్మెట్ అయిపోతానని ఎక్కుళ్ళు పెట్టి ఏడ్చేస్తుంది. ఎక్కుళ్ళు పెట్టి ఏడ్చి ఆ డెమాన్ని లొంగ తీసుకొని డెమాన్ డబ్బులని తీసేసుకుంది. రీతు మామూలు రీతు కాదబ్బా, నిజంగా అసలు కంటెంట్ అయితే మించి కంటెంట్ చేస్తుంది. ఏడవంగానే డెమాన్ పడిపోయాడు. డెమాన్ అంత పిచ్చోడు అమాయకుడు ఇంకోటి ఉంటారు అసలు. ఏడవంగానే డబ్బులని ఇచ్చేసాడు, హెల్మెట్ అయిద్దని. హెల్మెట్ మరి తన పార్ట్నర్ కదా, హెల్మెట్ అయితే భయమే మరి, డెమాన్కి ఇచ్చేసాడు. దాంతో కంటెంట్ అయింది. అది మాధురి గారు అక్కడ అంటుంది, కరెక్టే కదా మరి, తన ఓన్ గేమ్ ఆడలేదు కదా, ఒకళ్ళ మీద ఆధారపడి డెమాన్ మీద ఆధారపడే డబ్బులు తీసుకొని ఆడింది రీతు. దానికి అంత కోప్పడిపోయి అంత అరిచేస్తుంది రీతు. ఇది కరెక్ట్ కాదు. అక్కడ గేమ్లో ఎవరు కష్టపడుతున్నారు? అక్కడ ఇమ్మాన్యుయల్, కళ్యాణ్ కష్టపడి 4 ఆటలు ఆడారు, బురదలో కొట్టుకులాడారు, 4 ఆటలు ఆడారు, 3 ఆటలు గెలిచారు. అక్కడ డబ్బులు దొంగతనం సుమను, తనుజని ఎన్ని మాటలన్నా డబ్బులు దొంగతనం చేసిందని. మరి వాళ్ళందరూ కష్టపడ్డారు, వాళ్ళతో సమానంగా రీతు కూడా ఇచ్చారు. ఇక్కడ చూడండి అక్కడ న్యాయం ఉందేమో.
వాళ్ళు పంచడం కూడా అట్లే మంచిది. మాధురి కూడా చాలా గొడవలు అయినాయి కానీ తర్వాత పంచేయర్లే. నెక్స్ట్ లాస్ట్లో మిగిలింది ఇమ్మాన్యుయల్, తనూజ. ఇక ఇక్కడ ఏముంది ఇక్కడ, ఎందుకంటే ఆల్రెడీ ఇమ్మాన్యుయల్ సాక్రిఫైస్ చేసి ఉన్నాడు అని ఇమ్మాన్యుయల్ని కెప్టెన్ చేశారు. తనుజకి మరి వాటర్ తాగుతుంటే ఏమైందో పడిపోయింది. ఇక్కడ ఇమ్మాన్యుయల్ కెప్టెన్ అవటం బాగానే ఉంది, కరెక్ట్గానే ఉంది. ఎందుకంటే సాక్రిఫైస్ చేశాడు, కెప్టెన్ అవటం కష్టపడ్డాడు. ఏ ఆటకు కూడా గివప్ ఇవ్వడం, చాలా బాగా ఆడతాడు. ఫన్ ఉంది, ఆట ఉంది, అంతా ఉంది, అవటం మంచిదే. కానీ ఇమ్మాన్యుయల్కి కొంచెం మైనస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఎందుకంటే ఒక్కసారన్నా కానీ అట్లా వచ్చి ఆడియన్స్ని పలకరించి వెళ్ళాలి. ఒక్కసారి నామినేషన్లోకి వచ్చి అవినాష్ నామినేషన్లోకి రాకుండా చివరి దాకా ఉన్నాడు, టాప్ 5 దాకా కూడా ఉన్నాడు. కానీ ఏమైంది, విన్నర్ కాలేకపోయాడు. ఎందుకంటే మధ్యలో ఒకసారి నామినేషన్లోకి వచ్చి కెప్టెన్ సేవ్ చేసేసాడు. ఎవరైనా సరే ఇప్పుడు ఆల్రెడీ ఎవరో ఒకరికి కనెక్ట్ అయి ఉంటారు. ఇమ్మాన్యుయల్ ఫ్యాన్స్ అయినా ఎవరైనా కనెక్ట్ అయి ఉంటారు. బయట ఫ్యాన్స్ ఉన్నారంటే బయట ఫ్యాన్స్ బిగ్ బాస్ ఫ్యాన్స్ వేరు. బయట ఫ్యాన్స్ బిగ్ బాస్ ఫ్యాన్స్లో వీళ్ళకి ఓట్లు వేస్తారంటే నమ్మొద్దు. ఎంత కొంతవరకే వేస్తారు, ఫుల్ గేమ్ వేయరు. ఎందుకంటే ఈ ఆట ఈ తీరు కానీ, ఆట కానీ పాట కానీ, వాళ్ళు బాడీ లాంగ్వేజ్ కానీ, మాట తీరు కానీ అన్నీ చూస్తారు ఆడియన్స్. అందుకని ఒక్కసారి రేపు ఓల్డ్ కంటెస్టెంట్స్ వెళ్ళిపోయిన వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు వచ్చి సేఫ్గా మాడుతున్నావని ఆల్రెడీ ఆది చెప్పున్నాడు. ఇమ్మాన్యుయల్ సేఫ్ గేమ్ ఇప్పటికన్నా వదిలేయని, ఇంకా వదలలేదు. నిన్న కూడా లైవ్లో సేఫ్ గేమ్ ఆడుతున్నాడు తనుజ దగ్గర. తనుజ డైరెక్ట్గా వచ్చి ఇమ్మాన్యుయల్ నా వల్ల నీకేమైనా ప్రాబ్లం ఉందా అన్నప్పుడు ముఖం మీద చెప్పేయాలి. తను నామినేట్ చేయాలనుకున్నాడు కదా తనుజ అని, ఆ పాయింట్లో ఫ్రెండ్లీగా తనుజే వచ్చి అడిగినప్పుడు చెప్పేయాలి, ఇది తనుజ ఇట్లా మార్చుకుంటావని నా ఫ్రెండ్ కాబట్టి నేను చెప్తున్నానంటే ఏమంటుందో అప్పుడు చూడాలి. ఇది అట్లా చెప్పకుండా నాకు నీ మీద ఏం లేదు తనుజ, నాదేం లేదు, కళ్యాణ్ వచ్చి అడిగాడు నేను చేస్తాను అందుకు ఇచ్చాను, నేను తనంటే ఇచ్చానని ఇక్కడ కూడా సేఫ్ ఆడుతున్నాడు. మరి ఎవరు ఇప్పుడు అక్కడ బ్లేమ్ అయింది? కళ్యాణ్ అయ్యాడు ఇప్పుడు బ్లేమ్ అక్కడ. ఇదే ఇమ్మాన్యుయల్ సేఫ్ గేమ్ అది. ఈ సేఫ్ గేమ్ వదలమని ఆది చెప్పాడు అక్కడ. చాలామంది చెప్తున్నారు. మళ్ళీ బయట నుంచి వచ్చే కంటెస్టెంట్స్ రేపు వాళ్ళకి ఏమైనా ఇమ్మాన్యుయల్ మీద రీజన్లు ఉంటే వాళ్ళకి చెప్పడానికి అవకాశం లేదు. కెప్టెన్ అయిపోయాడు కదా, అవకాశం లేదు. ప్లస్ మార్చుకోవడానికి కూడా అవకాశం లేదు. వాళ్ళు ఒక వారం ఉంటారు, వీళ్ళు నామినేషన్ చేసి ఒక వారం ఉంటారు. వాళ్ళల్లో ఎవరు బాగా చేస్తే వాళ్ళకి వీళ్ళు హౌస్లో ఉండాలి ఓట్లు వేస్తే ఒకళ్ళిద్దరు ఉంటారంట లోపల, మళ్ళీ ఎవరు ఉంటారనేది తెలియదు. కామనర్సే ఉంటారు. భరణి గారు అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతాడంట అంతే. శ్రేష్ఠి మాత్రం రావడానికి కుదరట్లేదంటే, బిజీగా ఉందంట. శ్రేష్ఠి మరి రాదేమో. శ్రీజ, ప్రియ, మన మాస్క్ మ్యాన్, మర్యాద మనీష్, మన భరణి గారు వస్తున్నారు. మరి వీళ్ళు వచ్చి ఎవరుంటారు ఏందని తెలియాలి. కానీ వాళ్ళు వచ్చిన వాళ్ళు హింట్లు ఇస్తారా? వీళ్ళకి ఇచ్చే అవకాశాలు కూడా డైరెక్ట్గా హింట్లు ఇవ్వకపోయినా నామినేషన్ ద్వారా అయినా కానీ నీ తప్పు ఇది అంటే వాళ్ళు సరి చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. నామినేషన్ ద్వారా అయినా ఇండైరెక్ట్గా ఇంట్లో వస్తాయి. ప్లస్ భరణి గారు వచ్చి ఎవరు నామినేట్ చేస్తారు ఇప్పుడు ఆశ్చర్యకరమైన విషయం, ఎవరిని చేస్తారో చూడాలి. నెక్స్ట్ శ్రీజ వస్తుంది. శ్రీజ ఆల్రెడీ రఫ్గా బాగుంది. మరి ఎవరు నామినేట్ చేసిద్దో, ఎవరు సరి చేసుకుంటారు, ఎవరు ఇమ్మాన్యుయల్ ఉంటే బాగుండేది. కానీ దానికి అది మైనస్ అవుద్ది ఇమ్మాన్యుయల్ గారికి. అదే కాబట్టి మీరేమంటారు ఫ్రెండ్స్, ఇమ్మాన్యుయల్కి ఇది మైనస్ అవుద్దా ప్లస్ అవుద్దా? వచ్చిన వాళ్ళు ఎవరెవరు నామినేట్ చేస్తారు? ఈ గేమ్లో సంజన చేసేది తప్ప రైటా అనేది చిన్న కామెంట్ చేయండి. పాజిటివ్ అని నెగిటివ్ అని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.